హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సీతారామయ్య గారికి సివియర్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్ళిపోతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఏం చెయ్యాలో అర్థం కాదు. అమ్మమ్మ గారు ఏడుస్తూనే ఉంటారు. కళ్యాణ్ని హాస్పిటల్లో తాతగారిని జాగ్రత్తగా చూసుకోమని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి బయలుదేరుతారు. ఇక రుద్రాని ధాన్యలక్ష్మి ఎప్పటిలాగే భోజనం ముందు ఆస్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మమ్మ గారికి కోపం వస్తుంది. ఆపండి, నా బావ చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉంటే తన ఆస్తి గురించి ఇప్పుడు మాట్లాడతారా? మీరు మనుషులా, దెయ్యాలా? మావయ్య గారి ఆస్తి కావాలి, కానీ తను ఎలా ఉన్నారు అన్నది మీకు అవసరం లేదు. మీలాంటి వారి కోసమా నా బావ తపన పడుతున్నది? అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటుంది మీ వాళ్ళ కోసమా? ఛీ, ఇలాంటి మనుషుల మధ్య ఉన్నా లేకపోయినా ఒకటే. నా బావ ప్రశాంతంగా కోమాలో ఉన్నారు, నేనెందుకు బ్రతుకున్నానా అని అనిపిస్తుంది అని చెప్పి అమ్మమ్మగారు కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతారు. ఇక అపర్ణాదేవి, కావ్య, ఛీ, దెయ్యాలు కూడా మీకంటే చాలా చాలా మంచిగా ఆలోచిస్తాయి అని చెప్పి అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, అమ్మమ్మ గారికి నేను భోజనం పెడతాను అని చెప్పి ప్లేట్లో భోజనం వడ్డించుకొని అమ్మమ్మగారి రూమ్కి వెళ్ళి అమ్మమ్మగారిని ఓదార్చి కావ్య అమ్మమ్మకి అన్నం ముద్దలు కలిపి తినిపిస్తుంది. అమ్మ కావ్య, ఈ ఇంటిలో పరిస్థితి ఏమీ బాగోలేదు. అందుకే మీ తాతగారు తన గుండెని ముక్కలు చేసుకున్నారు. ఇలాంటి మనుషుల కోసం బాధపడకూడదని ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మ, బాధపడద్దు, తాతగారికి ఏమీ కాదు. తను కోమా నుండి బయటికి వస్తారు. తను వచ్చేలోపు మీరు కంటికి కనిపించకపోతే తట్టుకోలేరు. అందుకే భోజనం చేసి టాబ్లెట్లు వేసుకొని పడుకోండి. ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికి ఆశ ఎక్కువవుతుంది, అలాగే ఒకరికి ఆస్తిపై మక్కువ ఉండదు. మనం అందరూ ఒకేలా ఉండాలని కోరుకోవద్దు అని చెప్పి అంటుంది కావ్య. ఇక అమ్మమ్మగారు, అమ్మ కావ్య, ఈ రాక్షసులు రాబందుల్లా పొడుచుకుని తింటూ ఉంటారు. నువ్వు మాత్రం నీ మనసుని చంపుకొని ఇక్కడి నుండి వెళ్ళొద్దు అని అంటుంది. అమ్మమ్మ, ఈ ఇంట్లో అడుగు పెట్టాక నేను వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు ఇంటి పరిస్థితిని బట్టి నేను ఎప్పటికీ వెళ్ళను. మీరు పడుకోండి అని చెప్పి తన్ని నిద్రపుచ్చి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ తనకి ఎదురవుతారు. రాజుని చూసి, అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి, మధ్యలో మెలకు వచ్చి తాతగారు గుర్తుకొస్తారు అని అంటుంది. సరే అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ తాతగారి వైపు చూస్తూ, తాతయ్య, మీరు మాకు ఆదర్శం. అప్పు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిందని చెప్తే మీరు సంతోషపడతారు అనుకున్నాను. అలాగే నాకు ఒక మంచి అసిస్టెంట్ జాబ్ వచ్చి సినిమాల్లో పాటలు పాడే అవకాశం వస్తుందని చెప్పి మీకు చెప్పాలనుకున్నాను. కానీ మీరు కోమాలో ఉన్నారు. తాతయ్య, మంచివారికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలని జయించేవారు కూడా మంచివారే. మీకేమీ కాదు అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు కనకం, కృష్ణమూర్తి వస్తారు. ఆంటీ, అంకుల్ అని అంటారు. కళ్యాణ్, బాగున్నావా బాబు అని అంటుంది. బాగున్నాను, కానీ తాతయ్యే అనగానే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారని స్వప్న చెప్పింది. అందుకే తాతగారిని చూడ్డానికి వచ్చాను. తాతగారి గుండె ముక్కలవక ఏమవుతుంది? ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా వేయించికి తింటున్నారు అని అంటుంది కనకం. అవునాంటీ, కానీ తాతగారికి ఏమీ కాకూడదు అనగానే, అప్పు ఎలా ఉంది బాబు అనగానే, అన్నట్టు గుడ్ న్యూస్, కానీ తాతగారి విషయంలో అది బ్యాడ్ న్యూస్లా అనిపిస్తుంది. అప్పుకి లెటర్ వచ్చింది, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది ఈరోజే అని అంటారు. ఇక కనకం, కృష్ణమూర్తి సంతోషపడుతూ అంటారు, చూడు బాబు, మా అమ్మాయిని మాకు ఇష్టమున్నా లేకపోయినా చేసుకున్నావు. భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. అప్పుని అర్థం చేసుకున్నావు. నీలాంటి మంచి వ్యక్తి నాకు అల్లుడైనందుకు నాకు చాలా గర్వంగా, హాయిగా ఉంది అని అంటుంది కనకం. చూడండి అత్తయ్య, ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక తనకి విలువ ఇవ్వాలి, తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే తను నాకు అంత ప్రేమను చూపిస్తుంది కాబట్టి తన కోసం ఈ మాత్రం చేస్తున్నాను, అంతే అని అంటారు. బాబు, ఇంటికి వెళ్ళనా అని అంటుంది. రేపు మార్నింగ్ వెళ్ళండి, ఎందుకంటే
తాతగారు కోమాలో ఉన్నారు కాబట్టి ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే మంచిది. తాతగారు కోమా నుండి త్వరగా వస్తారని డాక్టర్లు చెప్పారు. అందరి పరిస్థితి సంతోషంగా ఉంటే తాతగారు తన మనసుకి తెలుస్తుంది, కోమాలోండి బయటపడతారు అని అంటారు కళ్యాణ్. నీ మాటలు వింటూ ఉంటే పెద్దాయనికి ఏమీ కాదని అనిపిస్తుంది. అయ్యా, రేపు ఇంటికి వెళ్దాము. అలాగే తనని పెద్దమ్మని చూసేదాకా నా ప్రాణం ఆగట్లేదు అని అంటుంది కనకం. సరే కనకం అని చెప్పి ఇక సీతారామయ్య గారిని మరోసారి చూసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు కృష్ణమూర్తి, కనకం. తెల్లగా తెల్లవారుతుంది. ఇక రాజ్ దగ్గరికి వస్తారు సుభాష్. డాడీ, ఏదో మాట్లాడాలనుకుంటున్నారు అనగానే, తాతగారి విషయమే. చూడు రాజ్, తాతగారికి మన అందరి సమస్యలు తన మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆ పరిస్థితికి రావడానికి కారణమైంది. అందుకే కావ్య విషయంలో నువ్వు మనసు మార్చుకోవాలని అనుకుంటున్నాను అనగానే, డాడీ, తాతయ్య నన్ను ఆ కళావతిని కలపాలనుకున్నారు, కానీ తాతయ్యకి ఈ పరిస్థితి వచ్చింది అనగానే, ఆ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఇంట్లో వాళ్ళ వల్లే కదా. కానీ ఒకటి మాత్రం నిజం, కావ్య అంటే నాన్నకి చాలా ఇష్టం. తన మంచి మనసు అర్థమైంది. నువ్వు కూడా తన్ని అర్థం చేసుకో. అలాగే తాతయ్యని మేమందరం చూసుకుంటాము. నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళు. ఎందుకంటే గుడి అనేది ఓపెన్ అయ్యే రోజు ఇంకో వారం రోజులే ఉందని ఫోన్ చేశారు జగదీష్ చంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు ఆయనకి మన మాట ప్రకారం ఆభరణాలు ఇవ్వాలి. మేము నాన్నగారిని చూసుకుంటాం అని అంటారు. సరే డాడీ అని అంటారు రాజ్. ఇక హాల్లోకి అందరూ వస్తూ ఉంటారు. ఇంతలో రుద్రాని, ఏంటి ఎవరికి వారే యమునా తీరు అయిపోయారు? అసలు మీరేమనుకుంటున్నారు? నాన్న కోమాలోకి వెళ్ళి 4 రోజులైంది. ఇటువైపు ఇంట్లో ఎవరికి వారు పనులు చేసుకుంటూ సంతోషంగా భోజనాలు తింటున్నారు. మరి ధాన్యలక్ష్మి సంగతేంటి? అక్కడ పాపం మా నాన్న దగ్గర కళ్యాణ్ని ఉంచేశారు. అలాంటి పనులకే వాడి అవసరం ఉందన్నమాట. ఏంటి ధాన్యలక్ష్మి, ఇంకా నీ కొడుక్కి అన్యాయం జరుగుతున్నా ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ మాట లాడరు. నువ్వు కూడా చచ్చి పైకి వెళ్ళిపోతే గాని నీ బాధ తెలియదేమో అనగానే, ఇక అవును రుద్రాని, అవును, నా ప్రాణాలు కంటే వీళ్ళకి డబ్బులే ఎక్కువయ్యాయి. మామయ్య గారు కోమాలో ఉన్నారన్న సాకుతో ఆస్తి పంపకాలు జరగట్లేదు. అత్తయ్య, మీరు భోజనం దగ్గర మేము ఏదో అన్నామని మమ్మల్ని రాక్షసులు దెయ్యాలు అన్నారు. కానీ ఇప్పుడు నేను చచ్చిపోతే మీరు రాక్షసులు అవుతారు కదా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య, ఎందుకిలా ప్రతిసారి మనుషుల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు? తాతగారు కోమాలోకి వెళ్ళడం మీ కళ్ళకి సరిపోలేదా? మీ మనసు తృప్తి చెందలేదా అనగానే, అయ్యో ఈవిడ గారు మేము కోమాలోకి పంపించాము అంటున్నారు. అసలు ఇదంతా నీ వల్లే కదా వచ్చింది అని అంటుంది రుద్రాని. నా వల్ల నేనేం చేశాను అనగానే, కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేసుకోవడం మూలనే. లేకపోతే కళ్యాణ్ బయటికి వెళ్ళేవాడు కాదు, ధాన్యలక్ష్మికి పరిస్థితి వచ్చేది కాదు, మా నాన్న కోమాలో ఉండేవాడు కాదు. ఇదంతా నీ వల్లే, మీ అమ్మ వల్ల, నీ వల్ల, ఆ అప్పు వల్ల మీ ఫ్యామిలీనే, దుగ్గిరాల ఫ్యామిలీని ఏదో చేసేస్తున్నారు అని అంటుంది. షటప్, ఇంకొక మాట మాట్లాడావు అంటే నేను చిన్నదాన్ని, నువ్వు పెద్దదానివి, ఈ ఇంటి ఆడపడిచివని కూడా చూడను అని అంటుంది. ఇక కావ్య, అమ్మ కావ్య, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఈ ఇంటి ఆడపడిచని మనం అనుకున్నాం కానీ ఎప్పుడూ రుద్రాని అనుకోలేదు. ఈ ఇంటికి తను శత్రువు మాత్రమే. అలాంటి శత్రువు చెంప చెల్లుమనిపించడం కాదు, ప్రాణాలు తీసినా నీకేమీ తప్పు రాదు అని అంటుంది అపర్ణాదేవి. వదినా, నీ కోడలతో నన్ను కొట్టించి చోద్యం చూసుకోవాలనుకుంటున్నావా? రాజ్, చూసావా అని అంటుంది. ఏంటత్తా, కళావతి అన్నదానిలో తప్పే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను గమనిస్తున్నాను, తాతగారు హాస్పిటల్లో ఉన్నారు. అలాగే నాన్నమ్మ భోజనం దగ్గర కూడా మీరు ఆస్తి కోసమే ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, చంపినా పాపం కాదని అనుకుంటున్నాను అని అంటారు రాజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. సభాష్ రాజ్, ఇలాంటి జంకినీలకి ఇలాంటి మాటలే అనాలి. ఓ, అర్థమైంది. రాజ్, కావ్య, మా అన్నయ్య, వదిన అందరూ కలిసి ధాన్యలక్ష్మి నాకుకి అన్యాయం చేయాలనుకుంటున్నారు. మా ఇద్దరికీ అన్యాయం చేసి ఈ ఆస్తి పాస్తులంతా మీ వశం చేసుకోవాలనుకుంటున్నారు. ఎలాగూ మా నాన్నగారు కోమాలో ఉన్నారు, ఇక అడిగేవారు లేరు కదా, అందుకే ఇలా అన్యాయం చేయాలనుకుంటున్నారు. ఏంటి ధాన్యలక్ష్మి, నీకేమీ అర్థం కావలేదా? నన్ను కావ్యతో కొట్టించి నిన్ను ఇంటి నుండి బయటికి గెంటించేసి ఈ ఆస్తులకి
వీళ్ళే వారసులు అవుతారు అని అంటుంది రుద్రాణి. నా కంఠంలో ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యను. ఎందుకంటే ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరగాల్సిందే. నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది. ఇంకా మీరు మేనమేషాలు లెక్క పెట్టి ఏదో ఒక సాకుతో చెప్తే ఊరుకోను. బావగారు, ఆస్తి ఎప్పుడు పంచుతారు? అత్తయ్య, మా వాటా ఎప్పుడు ఇస్తారు అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మమ్మగారు, వీళ్ళ మాటలు వింటూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు రండి, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది కావ్య అమ్మమ్మగారిని. ఇంతలో కనకం కృష్ణమూర్తి వస్తారు. ఓ, వచ్చేశారు. హాస్పిటల్కి వెళ్ళారా అని అంటుంది. చూడు రుద్రాని, హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నీలా శవాల మీద రూపాయి ఏరుకునే రకం కాదు. బావగారు, సారీ వదిన గారు, నేను వెళ్ళాను. కళ్యాణ్ బాబు ఉన్నారు. అసలు మీ ఇంటికి ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇలా అవుతుందో తెలియటం లేదు అని అంటుంది. అవును కనకం, అవును. ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ కొంతమంది దెయ్యాల రూపంలో, కొడుకుల రూపంలో, కోడళ్ల రూపంలో ఇదిగో ఇక్కడ ఉండి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు అనగానే, ఆ పక్క మేము దెయ్యాలం కాదు. నీ కడుపు నిండింది కాబట్టి నువ్వేదైనా చెప్తావు. నా కొడుకు కదా ఇప్పుడు కష్టపడుతున్నది. నా కొడుక్కి అన్యాయం జరుగుతున్నా మీరు ఏదో ఇంటి కోసం ప్రాకులాడినట్టు మాట్లాడద్దు. బావా, ఏం చెప్తారు అనగానే, ఆపండి. ఇంకా మీతో కలిసి ఉండాలన్న కోరిక కూడా లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నాన్నగారు కోమాలో ఉన్నారు. నాన్నగారికి ఈ విషయాలేమీ తెలీదు. అందుకే మీతో కలిసి ఉండాలన్నా రోజు ఇదే గొడవ, ఇదే ఆస్తి గురించి గొడవలు. ఇలాగే మనుషుల్ని పూచిక పుల్లలా తీసేస్తారు. అలాంటి మీతో ఉండాలని నాకు కోరిక లేదు. అపర్ణ, రాజ్, రేపు లాయర్ గారిని పిలిపించండి. ఎవరి ఆస్తిని వాళ్ళకి ఇచ్చేద్దాము అనగానే, మామయ్య, అలా అయితే తాతగారు ఏమైపోవాలి అని అంటారు. అమ్మా, ఉచిత మహారాణి వచ్చారు. ఈవిడి గారు ఎలా చెప్తే అలాగే చెయ్యాలంటారా? బావగారు, సాయంత్రం లాయర్ గారిని నేనే పిలిపిస్తాను. మా వంతు వాటా మాకు రాసిచ్చేయండి. ఎలాగూ మామయ్య గారు కోమాలో ఉన్నారు కాబట్టి బ్రతికి బట్ట కట్టాక ఇదే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. అమ్మయ్య, ఇప్పటికైనా అన్నయ్య నువ్వు మా విషయంలో ముందుకు అడుగు వేశావు. లేకపోతే నాన్నగారి పరిస్థితి నీకైనా వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది రుద్రాని. ఇక రాజ్, డాడీ ఏం మాట్లాడుతున్నారు? ఆస్తి పంచాలి అంటే తాతగారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? తాతగారే పంచేవారు కదా. వద్దు డాడీ, ఆస్తిని పంచద్దు అనగానే, అవును మామయ్య గారు, అవును, ఆస్తిని పంచద్దు అనగానే, ఇంకా ఎన్ని ప్రాణాలు బలిగొంటాయమ్మా ఆస్తుల కోసం చెప్పు. ఆస్తి వల్ల ధాన్యలక్ష్మి ప్రతిసారి ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తుంది. రుద్రాని తనకి నేర్పిస్తుంది. నాన్న కోమాలోండి బయటికి వచ్చి ఇంట్లో అడుగుపెట్టినా ఇదే సమస్య ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా కొడుకులుగా మేము చేయకూడదు. ఆస్తి పంపకాలు జరిగాక అమ్మా నాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అంతకంటే నేను చేసేదేమీ లేదు. రాజ్, లాయర్ గారికి ఫోన్ చేసి ఈవినింగ్ రమ్మను. అలాగే మన ఆస్తులన్నీ లెక్క కట్టి వాళ్ళకి సమానంగా పంచేద్దాము అని అంటారు. ఇక పాపం కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఈవినింగ్ అవుతుంది. ఇక లాయర్ని పిలిపిస్తారు సుభాష్. ఇక ప్రకాశం అంటారు, అన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, మనందరం కలిసే ఉందాము అని అంటారు. చూడు ప్రకాష్, ఒకటి మాత్రం నిజం, మన ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంటే అది మంచిదే. కానీ మన భార్యలు కూడా అలాగే ఉండాలి. నా భార్య ఉమ్మడి కుటుంబం కావాలంటుంది. నీ భార్య నీ కొడుకు కోసం ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఎవరికి చెయ్యవలసిన న్యాయం వాళ్ళకి చెయ్యాలి. ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నాన్నగారి ఆశ. కానీ నాన్నగారే ఇప్పుడు కోమాలో ఉన్నారు. కానీ ఇంకా ఆస్తి కోసం వీళ్ళు వెంపర్లాడుతున్నారు. ఇంకా దీన్ని సాగదీయడం మంచిది కాదు అని చెప్పి ఇక లాయర్ గారికి అన్నీ చెప్పి ఇటువైపు ధాన్యలక్ష్మి, ప్రకాశం, కళ్యాణ్కి, అటువైపు రుద్రానికి, ఇటు రాజ్, కావ్యకి అందరికీ ఎవరికి ఏం రాసివ్వాలి అన్నది ఇక చూడమంటారు. ఒక్కసారిగా లాయర్ గారు అవన్నీ చూస్తారు. సుభాష్ గారు, మీకు ఒకటి తెలుసా? మీ ఆస్తిపాస్తులు, అలాగే కంపెనీ, అలాగే ఊటీలో ఉన్న ఫామ్ హౌస్లు అన్నీ కలిపి ఇదిగో మీ కోడలు కావ్య పీద మీద రీసెంట్గా సీతారామయ్య గారు రాసేశారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి, రుద్రాని. ఏంటి లాయర్ గారు, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును మేడం, సీతారామయ్య గారు రీసెంట్గానే తన ఆస్తిని మొత్తం
కావ్య మేడం మీద ట్రాన్స్ఫర్ చేసేశారు అని అంటారు. ఇక రాజ్ అలాగే ఇటువైపు సుభాష్ అందరూ షాక్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ గారు అలాగే అపర్ణాదేవి, సుభాష్, ప్రకాష్, శభాష్ నాన్న, ఇలాగే చెయ్యాలి. ఈ ఆస్తి కోసం వీళ్ళు రాబందుల్లాగా ఏదో చెయ్యాలనుకున్నారు. కానీ మా నాన్నగారు ముందు జాగ్రత్తతోనే కావ్యకి ఆస్తి రాశారు. ఇప్పుడేమీ చేయలేం రుద్రాని. మీరు ఇంట్లో ఉండాలంటే ఉండండి, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోండి. ఇంకొకసారి ఆస్తి గురించి మాట్లాడే హక్కు అధికారం లేదు. ఇప్పుడు నా కోడల మీద యావదాస్తి రాసి ఉంది అని అంటారు సుభాష్. ఇది అన్యాయం బావగారు, ఇది అన్యాయం అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో ఇందిరాదేవి అంటారు, ఏది అన్యాయం? మా బావ సంపాదించిన ఆస్తి తన మనవరాలు కావ్యకి ఇచ్చారు. మీరు కోడల్లే, కానీ నా మనవరాలు నాకు ధైర్యం చెప్పి నాకు అన్నం పెడుతుంది. అలాంటి తల్లి లాంటి నా మనవరాలికి ఆస్తిని మొత్తం రాసేయడంలో తప్పు లేదు. అమ్మ కావ్య, ఇక నీకు అడ్డు లేదు. ఎవరైనా నోరు ఎత్తితే మా పర్మిషన్ కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పు. నీకు నచ్చిన వారిని ఇంట్లో ఉంచు, నచ్చిన వారిని రోడ్డు మీదికి గెంటేసే. ప్రేమగా చేరదీసిన ఒక కట్ల పాముని మాత్రం అస్సలు నువ్వు ఏం చేస్తావు అన్నది కూడా మేము అడగము అని చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి. ఇక అపర్ణాదేవి అంటారు, చూడమ్మ కావ్య, నీ గురించి తాతగారు ఎంత ఆలోచించకపోతే యావదాస్తిని మొత్తం నీకు రాశారు. నీ మంచితనం, నీ తెలివితేటలు అందరికీ నచ్చాయి కాబట్టి నీకే పట్టం కట్టారు అనగానే మమ్మీ అని అంటారు రాజ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ అని ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, ఇంతమంది మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఉండగా ఈ కళావతికి తాతయ్య ఆస్తి రాసివ్వడం ఏంటి? ఈవిడి గారు వచ్చి 1 సంవత్సరమే. మనందరం ఇంట్లో సభ్యులం. పిన్ని ఆస్తిని అడిగింది, కానీ పిన్నికే రాయాల్సిన అవసరం లేదు కదా. కళ్యాణికి కూడా రాయొచ్చు కదా, నాకు రాయొచ్చు కదా. అన్నయ్యకి, బాబాయి, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళలో మంచివారు ఎవరు అన్నది తాతగారికి తెలుసు. ఇప్పుడు యావదాస్తి కళావతికి రాశారు అని చెప్తే నేను నమ్మలేకపోతున్నాను. ఈ కళావతే ఏదో చేసింది అనగానే, ఆపండి, ఇంకా ఎందుకు దిగజారిపోతారు నా విషయంలో? తాతగారు కోమాలో ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏమీ మాట్లాడుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆస్తి నా పేరు మీద రాశారని నేను విర్రవీగటం లేదు. కానీ తాతగారు ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు తన పేరు మీద నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు కావాలని నన్ను అందరి ముందు బ్లేమ్ చేస్తున్నారో, లేకపోతే మీకు పర్సనల్గా ఏమైందో నాకు తెలీదు. నేను ఆశబోతుని కాదు, డబ్బు ఆశబోతుని అంతకన్నా కాదు. నాకు ఆస్తి వచ్చింది, అలాగే ఈ ఇంటిని కంట్రోల్ చేసే శక్తిని కూడా తాతయ్య నాకు ఇచ్చారు. ఇకపై ఎవరు ఎలా ఉండాలి అన్నది నా నిర్ణయంతో ఆధారపడింది. ఒక మనిషి శాంతంగా ఉంటే ఎలా ఉంటుంది, తనకి తిక్కరేగితే ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు నుండి చూపిస్తాను అని చెప్పి అంటుంది కావ్య. హాపు, నువ్వు చూపించేదేంటి? నువ్వు బొమ్మలకి అనగానే, ఎస్, మీ బొమ్మలకి రంగులు వేసుకున్నా ఇప్పుడు తాతగారు ద గ్రేట్ దుగ్గిరాల సీతారామయ్య గారు ఇంట్లో ఎవ్వరినీ నమ్మలేదు, నన్ను ఒక్కదాన్నే నమ్మారు అంటే మీరు ఎంత ద్రోహులో అర్థమైపోతుంది అని అంటుంది కావ్య. ఇక రుద్రాణి అంటుంది, ఇక మనం ఏమీ చెయ్యలేము. ఈ కావ్య మన ప్రాణాలు కూడా తీస్తుంది. పద ధాన్యలక్ష్మి, పద అని అంటుంది. ఇక ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. ఇటు స్వప్న అంటుంది, కావ్య, తాతగారికి ఎవరేంటో తెలుసు. నీ పేరు మీద ఆస్తి ఉంటేనే సేఫ్గా ఉంటుందని తెలుసుకొని ముందే ఆస్తి పత్రాలని సిద్ధం చేశారు. రాజ్, కావ్య ఆశపోతుందో డబ్బు ఆశపోతుందో నీకు తెలియంది కాదు. మా అందరికంటే ఎక్కువగా కావ్య గురించి నీకే తెలుసు. అలాగే తాతగారు కోమా నుండి వచ్చేసరికి మనం ఇటువైపు గుడి ఆభరణాలని తయారు చేయించి గుడి ఓపెనింగ్ అవడానికి కారణమవుదాము అని అంటుంది స్వప్న. అవును స్వప్నక్క, ఎందుకంటే తాతగారు నాకు ఆఫీస్ వర్క్ కూడా చేయమన్నారు, అందుకే నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది కావ్య. అంటే అక్కడ కూడా నువ్వే నన్ను డామినేట్ చేయాలనుకుంటున్నావా అని అంటారు. చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మిమ్మల్ని నేను డామినేట్ చేయడానికి మీకేం వచ్చు? నా దగ్గరే డిజైన్స్ దొంగతనం చేశారు. అలాంటప్పుడు మీ దగ్గర నేర్చుకోవాల్సింది, దొంగతనం చేయవలసిన అవసరం నాకేముంటుంది? ఒక్కసారి బుర్రతో ఆలోచించి తర్వాత మాట్లాడండి అని అంటుంది ఇక కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్
ఆఫీస్కి చేరుకుంటారు. శృతి అంటుంది, ఆభరణాలు ఈరోజు ఎక్కడికో తరలించాలన్నారు కదా సార్, సీక్రెట్గా తరలించారా అని అంటుంది. ఏ మీ మేడంకి చెప్తావా ఆ విషయం అనగానే, మేడంకి చెప్పినా మీకు లాభమే కానీ నష్టం ఉండదు సార్, కేర్ఫుల్గా ఉండాలి, అవి దేవుడి ముందే ఓపెన్ చేయాలి, ఆచారి మాత్రమే చూడాలన్న నియమాలన్నీ క్లయింట్ పెట్టారు, దాని ప్రకారమే మన ఆర్డర్ ఇచ్చాము అనగానే, నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. ఆ కళావతికి మాత్రం ఆ ఆభరణాలు ఎక్కడున్నాయో తెలియకూడదు, ఎందుకంటే తనకు తెలిస్తే ఏదైనా జరుగుతుంది, అందుకే సీక్రెట్గా తయారు చేయిస్తున్నాను అని అనుకుంటారు రాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.